చాలా పీసండి చాలా హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తాం. ఓకే చేశాక ఆసనం చూపించి మీకు 30 minutes మెడిటేషన్. చిరునవ్వుతో గమనిస్తున్నాం శాంతిని, శక్తితో. వెరీ గుడ్. ఇప్పుడు మనం చక్కగా మరి ధ్యానాన్ని కొనసాగిస్తాము. శాంతిపూర్వకంగా శరీరం అప్పుడప్పుడు శక్తి ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో కండరాలన్నీ బిగుతుగా ఒక 5-10 సెకండ్లు అలా టైట్. అందరూ మీరంతా నుంచోండి. डीप में ఉన్న వాళ్ళు మాత్రం కూర్చున్న పర్లేదు, మీతో నుంచో. डीप में है तो बैठना, नहीं तो 3 मिनट खड़े होके जाओ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూర్చొని నేను राम लक्ष्मण मास्टर्स की అది డార్క్ రూమ్ చూపించి వస్తాను. सभी लोग बैठ जाना. मेडिटेशन बैठ के खड़े होके राम लक्ष्मण मास्टर को मैं डार्क रूम दिखा के आ जाता हूँ. కీరా జ్యూస్ ఏంటది? కీరా జ్యూస్. పార్సల్స్ పెట్టాను. ఇంత పెద్దగా ఉండదు కానీ నమూనా గురించి చేస్తున్నాము. వాష్రూమ్ ఉంటుంది పక్కగా. తర్వాత ఇద్దరు కూర్చోవచ్చు. పడుకునే కొత్త వాళ్ళు అయితే పడుకుంటారు. ఇంకా డార్క్ చేద్దాం. ఇంకా డార్క్ అయిపోతుంది. డార్క్ చేద్దాము. డార్క్ చేయలేదు. ఓకే, ఇక్కడ కూర్చుంటే బయట నుంచి గాలి, ఫ్యాన్ అలా పెట్టాను కాబట్టి బయట నుంచి గాలి వస్తుంది. అది ఇలా సర్కిల్ అవుతుంది. అయితే అలా సర్కిల్ ఎప్పుడుంటప్పుడు ఆక్సిజన్ కావాలంటే కొంచెం గాలి అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మేబీ ఇంత సౌండ్ వస్తుంది కాబట్టి తక్కువ చేయాలంటే కొంచెం తక్కువ సౌండ్ చేసుకోవచ్చు. ఒకటి 2 నెంబర్లో పెట్టుకోవచ్చు. ఈ ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తున్నాను. మంచి రూమ్ కలర్ కూడా మంచి కలర్, ప్రజెంట్ కలర్. పర్లేదు. మీరు ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసి గురూజీ? అంటే 2 నెలలుగా ఎంత సర్చ్ చేశారా? అసలు ఇక్కడ మనము ధ్యానయజ్ఞం అక్కడ అయిపోయింది కదా, 31st అయిపోయిన రోజు December 31st నాడే ఓపెన్ చేసుకున్నాం భూమి పూజ. అప్పటికి కంప్లీట్ గా అసలు ఇక్కడ ఒక మొక్క లేదు, ఏం లేదు. తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత మన వాళ్ళు సంక్రాంతి వరకు లేబర్ కూడా హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కదా, ఊళ్ళోకి వెళ్తుంటారు. సంక్రాంతి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మన ఉగాది నాడు March 18 నాడు ఇదంతా స్టార్ట్ అయిపోయింది వెన్నెల్లోనే ఫాస్ట్గా. సో మాస్టర్స్ ఇప్పుడు మనం కొంచెం డార్క్ చేస్తాము. ఈ డార్క్ రూమ్ లో అంటే ఇక్కడి నుంచి గాలి రావాలి, లైట్ రావద్దు అన్నమాట. అక్కడి నుంచి గాలి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచినాం అనుకోండి, గాలి వస్తుంది. ఇక్కడంటే మనము ఇక్కడ 7 చక్రాలకు గాలి తగిలేటట్టుగా ఉండాలి అని అలా అని స్టార్ట్ చేస్తూ ఇంకా రీసెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అలా 7 చక్రాలకి వస్తుంది కరెక్ట్గా. అలా 7 చక్రాలు డార్క్ ఉండాలి, గాలి రావాలని అలా ప్లాన్ చేస్తున్నాము. ఎక్కువ కావాలంటప్పుడు కొంచెంసేపు కూర్చున్నాను. బయట గాలిలోనే శక్తి ఎక్కువ ఉంటుంది. ఒక రూమ్ లో ఉంటే ఆటోమేటిక్ మనకి సర్కిలింగ్ అవ్వకుండా మనకి మంచి ఆలోచన. ఎందుకంటే రూమ్ లో తలుపులు వేసుకొని డార్క్ లో కూర్చోడానికి కూడా, బట్ మనం బయట ప్రకృతిలో ఉన్నట్టే ఉండాలి, బట్ డార్క్ ఉండాలి. బయట నుంచి కాంతి రాకూడదు. ఇక్కడ లైట్ లేదు, ఓన్లీ గాలి మాత్రమే. ఎట్లా అంటే ఇలా మొత్తం గాలి అటు ఇటు తిరిగి వస్తుంది అన్నమాట. లైట్ మాత్రం ఆపేస్తే గాలి మాత్రం వస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ పాయింట్. సో ఒక నిమిషం మెడిటేషన్ చేద్దాం. హైటెన్ చేతులు ఇలా హైటెన్లో పెట్టి ఫీల్ అవుతూ, ఎనర్జీస్ ఫీల్ అవుతూ, నిశ్శబ్దంలో ఉన్న శక్తిని గమనిస్తూ, మనలో ఉన్న శబ్దాల రూపంలో శక్తి యొక్క శబ్దం గమనిస్తూ,
Last 20 seconds. 10 seconds. 3. 2. 1. 0. శక్తి ఉందా మాస్టర్స్? ఈ రూమ్లో ఎలా అనిపిస్తుంది? శక్తి తెలుస్తుందా? వెరీ గుడ్. సో మనం లైట్ కూడా ఉంటుంది, ఎప్పుడైనా డాక్టర్ లైట్ కూడా ఉంటుంది, ఎవరైనా లైట్ కూడా ఆన్ చేస్తాం. పర్వాలేదు, మళ్ళీ కిచెన్లో వర్క్ చేస్తున్నాం. ప్లాస్టిక్ కిచెన్కి అలాగా వీడియో చూస్తారు, జస్ట్ వీడియో చూస్తే నేను వచ్చాను, నవ్వుకి కనెక్ట్ అయ్యాను. ఈ నచ్చి రాము ఇలా చేస్తుంది బంగారు. ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అంటే కరెక్ట్గా కర్రేసి తిరుగుతూ ఉంటారు. లక్ష్మణ ఫలం అవన్నీ తింటూ అందరికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడుతూ. మేడం కిచెన్ లో బాగా వంట చేస్తారు, మేడం లడ్డూ చేస్తారు, అసలు అద్భుతంగా ప్రసాదం లాగా ఉంటాయి అన్నమాట. వీలైతే నెక్స్ట్ టైం వస్తాం, షేర్ చేసుకుంటాం. ఇవన్నీ తీసేసేయాలి, అన్నీ అక్కడ పప్పు పెట్టిస్తున్నాము. ప్రేమతో మాట పట్ల ప్రేమతో ముద్రాడుతున్నాము అని నడవాలి. చేతులు చెక్ చేసుకోండి. ఫీల్ అవుతాం. ఇంట్లో కాలర్ పైన కాలర్తో నార్మల్ వాకింగ్. వెరీ గుడ్. Speed walking, laughing and jogging, double jogging. Slow action moving. Slow. We have to slow down. Okay, Tighten. And the దగ్గర వచ్చే కొంచెం క్లోజర్. Tighten. And the energies. ఎంతో శక్తి నేను పంచుతున్నాను అనుకుంటూ सबको हमारा शेयर करे, मल्टीप्लाई हो रहा है, फील करते हैं अंदर की शक्ति पंचुको पेंचुको नाम है शीलोना शीलोना strong person of you శక్తి వస్తుంది. తీసుకుంటూ పంచుకుంటూ పెంచుకుంటూ స్ట్రాంగ్ పర్సన్ కూర్చోండి. తెలుగులో రొమ్మలు వేయించుకుంటూ నుంచున్నాడు అంటారు. మహాయోధులు రొమ్మలు వేయించుకుంటూ నుంచున్నాడు. అలా ముందరగా కాలు వేయించుకుంటూ నుంచోవా.
strong person. Last round walking చేస్తాము. సో హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్స్ దగ్గరికి రావాలి. హ్యాండ్స్ క్రాస్ మీద దగ్గరికి వెళ్తాను. స్మైల్ 2 1 0